జూన్ 29 నుంచి శని, బుధ గ్రహాల కదలిక ఈ 4 రాశుల వారి జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఏదైనా గ్రహం స్థానం, కదలిక రెండూ చాలా ముఖ్యమైనది. ప్రతి గ్రహం సంచారం, కదలికలో మార్పు మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. జూన్ నెల ముగియడానికి ఒక్కరోజు ముందు శనిగ్రహం తన గమనాన్ని మార్చుకోనుంది. ఇక అదే రోజున గ్రహాల రాకుమారుడు బుధుడు కూడా రాశిని మార్చుకుంటాడు. అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు జూన్ 27న ఉదయించాడు. జూన్ 29 మధ్యాహ్నం బుధుడు మిథున రాశిని వీడి చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కొంత సమయం తరువాత న్యాయదేవుడిగా పరిగణించే శని కుంభ రాశిలో తిరోగమనం ప్రారంభమవుతుంది. నవంబర్ 15 వరకు శని తిరోగమన దశలో ఉంటాడు. ఇక బుధుడు జూన్ నెలలో రెండోసారి తన రాశిని మార్చుకున్నాడు. శని, బుధ గ్రహాల స్థానాలు ఒకే రోజు మారడం వల్ల మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. శని, బుధ గ్రహాల స్థానం వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో కష్టాలు పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మేషరాశి. మేషరాశిని పాలించే గ్రహం కుజుడు. మేషరాశి వారు శని, బుధ గ్రహాల సంచార ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ కాలంలో మీ ఖర్చులు పెరగవచ్చు. డబ్బుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించడం ముఖ్యం. వృత్తిలో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి. కర్కాటక రాశి. శని తిరోగమన ప్రభావం కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. ఒత్తిడిని పెంచుతుంది. కర్కాటక రాశి వారు తమ ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఆర్థిక బడ్జెట్ను సిద్ధం చేయని వారు కూడా రుణం తీసుకోవలసి ఉంటుంది. మీ కొనసాగుతున్న పనిలో అడ్డంకులు ఉండవచ్చు. మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారులు మీ కష్టాన్ని విస్మరిస్తారు. ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, వాయిదా వేసుకోవడం మంచిది. సింహరాశి. శని, బుధుడు కలిసి సింహరాశి వారికి సమస్యలు సృష్టించవచ్చు. శని తిరోగమన కదలికలు సింహరాశి వారికి కష్టకాలాన్ని ఇస్తాయి. ఈ కాలంలో మీరు ఊహించని ఖర్చులను ఎదుర్కోవచ్చు. డబ్బు ఆదా చేసుకోండి. అనవసరమైన కొనుగోళ్లను నివారించండి. లేకుంటే మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. తీవ్ర అసంతృప్తికి లోనవుతారు. తులారాశి. తులారాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడి ఉండవచ్చు. మీరు కార్యాలయంలో పని భారంగా భావించవచ్చు. ఉద్యోగస్తులు మనసు వివిధ రకాలుగా దెబ్బతింటుంది. పురోగతిలో అడ్డంకులు ఉండవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. ఉద్యోగం చేసే ప్రదేశంలో మీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.